దిగవంత రావి నారాయణ రెడ్డి గారి పేరుతో ఫేజ్ 3 పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ ఇల్లు వేసుకున్నారు. ఇది పేదవాళ్ళగా ఇల్లు వేసుకోకుండా పోతే ఈ పాటి కార్పొరేట్ వర్గాలు మొత్తం కూడా మేడలు మహిళలు అయిపోయింది. ఇంజనీరింగ్ కాలేజెస్ అయిపోయింది. ఇప్పటికే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ భూదాన భూములు వేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దానిపైన ఒకప్పుడు మేము పోరాటం సాగించాం. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంటే మాత్రం ప్రభుత్వం చేతుండేది కాదు. మా ఉద్దేశం ఒకటే, మా భూమి ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, అంటే పేదవాళ్ళ చేతిలో ఉండాలి. కానీ ఈ సంపన్న వర్గాలు కార్పొరేట్ వర్గాలు వాళ్ళకి దగ్గరికి వెళ్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు పోవాలా అని కష్టపడి వేసుకుంటే దీన్ని కుట్రలు చేసి ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తారు. నేను కోరేది ఏంటంటే ఈ సహాయం చేయడానికి నేను కోరిన వెంటనే విజయవాడలో చుక్కపల్లి పిచ్చే ట్రస్ట్ పాపులర్ షూ మార్ట్ వాళ్ళు దుప్పట్లను టవల్లో పంపించారు. మా ఫ్రెండ్ కిషోర్ జీవన్ మిత్ర ఆయన అడిగితే అప్పటికప్పుడు అడిగాను. అప్పుడు బకెట్లను నీళ్ళు పంపించాడు. కొంచెం ముందే చెప్పుండే చేసి ఉండేవాళ్ళు. నేను బయట చేయలేకపోయాను. ఉడతా బకెట్ చేస్తున్నాం. నేను ప్రభుత్వం కోరేది ఏంటంటే వాళ్ళకి స్లిప్పులు ఇస్తారు. ఇండ్లు కలిపాక వెంటనే ఎంఆర్ఓ వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 6,000 ఎంత ఉంటుంది బియ్యం అది ఇచ్చేసేయాలి. అన్ని చోట్ల మేము చేసేది ఏంటంటే కాలిపోయిన వెంటనే 24 గంటల లోపల ఇచ్చేస్తారు. మరి ఇక్కడ 24 గంటలు కదా వారం పైన అయిపోయేది వరకు స్లిప్పులు మాకు తీసుకుంటారు. కానీ ఏం కావాలి అది తక్షణం సహాయం చేయమంటాం. నేను ముఖ్యమైన కోరేది ఏంటంటే ఆ అందాల పోటీలో పాల్గొనే వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు కదయా, వాళ్ళంతా ఓట్లు చూపించి వెళ్ళిపోతారు. ఓట్లు వేసేవాళ్ళు వీళ్ళు, మరి వీళ్ళ మీద దృష్టి పెట్టండి. కనీసం అందాల పోటీ సాధించే లోపల ఇక్కడున్న గుడిసెవాసులకు అందరికీ సహాయం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం.